ఈ ప్రభుత్వం వచ్చాక పొగాకు రైతుల పరిస్థితి ఎలా ఉంది? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పొగాకు పరిస్థితి అధ్వానంగా ఉంది. ఈ 2 సంవత్సరాల పొగాకు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సంవత్సరం 37,000 38,000 ఉన్న పొగాకు 16,000 వచ్చింది. రైతులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎకరాకు వచ్చే 1,50,000 పెట్టుబడి అయితే ఇప్పుడు సగం కూడా రాదని రైతులు ఇబ్బంది పడుతున్నారు. పోయిన 5 సంవత్సరాల గవర్నమెంట్ నాలో పొగాకు బాగానే ఉన్నది. ఇప్పుడు పొగాకు పరిస్థితి గవర్నమెంట్ పట్టించుకోవాలి. కానీ ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అంటున్నారుగా. రైతుల ప్రభుత్వం అయితే ఎక్కడ రైతులు ఏ పంట ఒడ్లు ఏమన్నా కానీ 13,000 డలాలు గడిపినాక 27,000 అమ్ముతాడు. ఒడ్లు మిర్చి అట్టే పోయింది, ఎవరైనా కరపతి చేస్తే అట్టే పోయింది, పొగాకు అట్టే పోయింది. రైతుల ప్రభుత్వం అంటే రైతులకు ఏమైనా రాయితీ కూడా లేదు, ఏం లేదు కదా. గత 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి ఏమేం చేశాడు రైతుల కోసం? రైతులకు ఫస్ట్ సంవత్సరమే రైతులకి 100 కోట్లు కేటాయించి పొగాకు గురించి కదా ఎస్టేషన్ పెట్టాడు. అన్న, గత 5 ఏళ్ళు ఎవరో రోడ్డు ఎక్కలేదు ప్రభుత్వ కాలం పరిమితి అయ్యేదాకా. కానీ కూటమిరాజు వచ్చి 2.5 ఏళ్ళలోనే మళ్ళీ రోడ్డు ఎక్కారంటే రైతులందరూ కలిసి. అవును, రైతులు ఈ ధర్నాలు మన ఒంగోలులో చేసినాము, డీసీబుల్ బోర్డులో చేసినాము, ధర్నాలు చేసినాము, చైర్మన్ని కలిసినాము. కలిసినా కానీ వాళ్ళకి దిగదాస్తానే ఉన్నాం. 25,000 వేసిన బస్సుని ఇప్పుడు 16,000 వచ్చింది. మళ్ళీ రోజుకి కిందకి దిగుతా ఉంది. కానీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కదా సీఎంఓ, కానీ మీ కష్టాలు చెప్పడం జగన్ గారి దగ్గరికి ఎందుకు వస్తున్నారు? వస్తాడో చెప్పుకుంటున్నాడు, ఆయనైనా కేంద్ర ప్రభుత్వానికి తెలియజెప్పరుస్తాడని. జగన్ గారు చేస్తారంటారు? మీకు చేస్తారనే మేము కూడా నమ్మకంతో ఇక్కడ రావటం. గతంలో రైతులకు జగన్మోహన్ రెడ్డి ఏ పథకాలు ఇచ్చాడు? జగన్మోహన్ రెడ్డి గతంలో మాకు పొగాకు వాళ్ళకి ఇబ్బంది లేకుండా 4 సంవత్సరాలు మార్కెట్ బాగున్నది. పైన 1 సంవత్సరం డౌన్గా ఉంటే ఎస్టీసీలు పెట్టి కొనిచ్చిండు. రైతులు ఏమి ఇబ్బంది పడలేదు. ఇప్పుడే ఏదన్నా శనగల పనులు పండించిన అయినా కానీ గవర్నమెంట్ చేత కొనిచ్చిండు. డబ్బులు వాళ్ళకి వేసిండు. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు ఏముంది, రైతులందరూ రోడ్డుకి దారుణంగా ముందు వస్తుంది.